హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ గురించి నేర్చుకుంటాము. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మన హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చూస్తే దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎలా అవుతుందని ఈ ఎలిమెంట్స్లో ఎక్కడైనా మనం బ్రేక్ చేయగలిగినప్పుడే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. దేనివల్ల అయితే మనకి డిసీజ్ వస్తుందో దాన్ని ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అంటాము. అది ఎక్కడ ఉంటుంది? రిజర్వాయర్లో ఉంటుంది. రిజర్వాయర్ లేకపోతే సోర్స్లో ఉంటుంది. డిఫరెన్స్ ఏమి రిజర్వాయర్కి సోర్స్కి అంటే, రిజర్వాయర్లో అది ఉంటుంది, మల్టిప్లై అవుతుంది, కానీ అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ సోర్స్ నుంచి మాత్రం కంపల్సరీగా ఎగ్జిట్ అవుతుంది. అది డిఫరెన్స్ రిజర్వాయర్కి సోర్స్కి. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఇది హౌస్ లాగా అనమాట. ఇన్ఫెక్షియస్ ఏజెంట్ హౌస్ని మనం రిజర్వాయర్ ఆర్ సోర్స్ అంటున్నాం. అది మల్టిప్లై అయ్యి దాన్ని ఎగ్జిట్ అయ్యేంత స్ట్రాంగ్ పొటెన్షియల్ వచ్చినప్పుడు పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్ నుండి అది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు దానికి ఒక బస్సు, కారు, ట్రైను వెళ్ళడానికి కావాలి కదా. దాన్ని మనము ట్రాన్స్మిషన్ మోడ్ అంటాం. దీంట్లో మీరు ఏం చదువుతారంటే డ్రాప్లెట్ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్, డైరెక్ట్ ట్రాన్స్మిషన్, ఎయిర్ బార్న్ ట్రాన్స్మిషన్ అవి చదువుతారు కదా. అవన్నీ మనకి ట్రాన్స్మిషన్ మోడ్స్లో వస్తాయి. దీని తర్వాత ఏమవుతుందంటే అది మన ఎవరికైతే డిసీజ్ కాజ్ చేస్తుందో హోస్ట్ వాళ్ళలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది కదా, అది తర్వాత పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ద్వారా ఎక్కడికి వస్తుంది? సస్పెక్టెడ్ హోస్ట్ ఎవరికైతే అది డిసీజ్ కాజ్ చేస్తుందో వాళ్ళలోకి. అక్కడ నుండి మళ్ళీ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ మళ్ళీ గ్రో అయ్యి డెవలప్ అయ్యి మళ్ళీ సేమ్ ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి వీకెస్ట్ ఏది, ఎక్కడ మనం బ్రేక్ చేయగలము అంటే ట్రాన్స్మిషన్ మోడ్ ఈజ్ ద వీకెస్ట్ లింక్. ఇక్కడ మనము ఇన్ఫెక్షన్ని బ్రేక్ చేయగలము. ఇన్ఫెక్షన్ని బ్రేక్ చేయగలిగిన ద బెస్ట్ మెథడ్ ఇన్ హాస్పిటల్, ఈజీ మెథడ్ ట్రాన్స్మిషన్, ఈ సైకిల్లో ఉన్న ట్రాన్స్మిషన్ మోడ్ని బ్రేక్ చేయడానికి అది హ్యాండ్ హైజీన్. హ్యాండ్ హైజీన్ గురించి చెప్తాను నేను ఇప్పుడు కొంతసేపట్లో. ఫస్ట్ మనం దీంట్లో స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చూద్దాము. ఇది హోస్ట్లోకి ఎంటర్ అయింది కదా. హోస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే కొన్ని స్టేజెస్లో గ్రో అవుతుంది. 5 స్టేజెస్ ఉంటాయి దీనికి. ఫస్ట్ స్టేజ్ ఏమంటే ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే హోస్ట్లోకి పోయిన తర్వాత కూడా అది ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది, దాని కౌంట్ని పెంచుకుంటుంది. తర్వాత ప్రోడ్రోమల్ స్టేజ్. ప్రోడ్రోమల్ స్టేజ్లో ఏమవుతుంది? ప్రోడ్రోమల్ స్టేజ్లో ఇంకా మనకి సిమ్టమ్స్ వచ్చిండవు, కానీ అది మల్టిప్లై అయ్యి సిమ్టమ్స్ కాజ్ చేయడానికి రెడీగా ఉంది. లోపల బాడీలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఏమి? స్టేజ్ ఆఫ్ ఇల్నెస్. అంటే మనము ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని చూపించడం స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఏమవుతుంది? మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాం, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఏమొస్తుంది? స్టేజ్ ఆఫ్ డిక్లైన్. స్టేజ్ ఆఫ్ డిక్లైన్లో మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటామో లేదో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అయ్యో సిమ్టమ్స్ తగ్గుతాయి. అంటే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో పెరిగిన మైక్రో ఆర్గానిజమ్స్ని స్టేజ్ ఆఫ్ డిక్లైన్లో అది చంపేస్తుంది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్. నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ ఏమి అంటే కన్వాలెసెన్స్ స్టేజ్. ఇది లాస్ట్ స్టేజ్. అంటే దీంట్లో మన ఈ ఫస్ట్ 3 స్టేజెస్లో అయితే ఏవైతే చేంజెస్ జరిగినాయి మన బాడీలో, ఏదైతే డ్యామేజ్ జరిగిందో
ఈ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ వల్ల దాంట్లో జరిగిన చేంజెస్ అన్నీ మన బాడీ రికవర్ అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మనము వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి సిమ్టమ్స్ ఉండవు, మనము సపరేషన్ ఏమంటారు క్వారంటైన్ చేసి పెట్టుండరు, సపరేట్గా పెట్టుండరు. కాబట్టి కన్వాల్సెంట్ స్టేజ్లో కూడా కొన్ని డిసీజెస్ ఏం చేస్తామంటే మనము స్ప్రెడ్ చేయగలము. ఈ అన్ని స్టేజెస్లో ససెప్టబుల్ హోస్ట్ కూడా ఇన్ఫెక్షియస్ ఏజెంట్ని స్ప్రెడ్ చేయగలరు, డిపెండింగ్ అపాన్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ హోస్ట్ మన బాడీలో ఉందో అది. తర్వాత ఇంపార్టెంట్ మనం మాట్లాడుకున్న ఈ హ్యాండ్ హైజీన్ ఎప్పుడెప్పుడు చేస్తారంటే దీంట్లో మనకి ఏమంటారంటే 5 మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ బిఫోర్ టచింగ్ ది పేషెంట్, అంటే మనం పేషెంట్ని ముట్టుకోకముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సెకండ్ది బిఫోర్ పెన్ అయిపోయింది, ఒక నిమిషము. బిఫోర్ అసెప్టిక్ ప్రొసీజర్. అసెప్టిక్ ప్రొసీజర్ అంటే ఏమి? ఏదైనా స్టెరైల్ ప్రొసీజర్ మనం చేస్తాం కదా, దాని ముందర మనము చేతులు కడుక్కోవాలి. తర్వాత ఆఫ్టర్ టచింగ్ ద పేషెంట్ మనం టచ్ చేసినాము, ఏదైనా ప్రొసీజర్ చేసినాం, టెంపరేచర్ చెక్ చేసినాము, బీపీ చెక్ చేసినాము, దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ బాడీ ఫ్లూయిడ్ ఎక్స్పోజర్. ఏదైనా సరే బాడీ ఫ్లూయిడ్కి మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత వెంటనే చేతులు కడుక్కోవాలి. లాస్ట్ ఆఫ్టర్ టచింగ్ ద పేషెంట్, ఆఫ్టర్ టచింగ్ పేషెంట్ సరౌండింగ్స్, పేషెంట్ మంచము, పేషెంట్ బెడ్ సైడ్ లాకరు, ఏవైనా సరే మనం ముట్టుకున్నాం అనుకోండి, ఐవీ స్టాండ్ ఏవైనా, తర్వాత కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే దీంట్లో ఫస్ట్ 2 బిఫోర్ ఉన్నాయి, నెక్స్ట్ 3 ఆఫ్టర్ ఉన్నాయి. బిఫోర్ టచింగ్ ద పేషెంట్, బిఫోర్ స్టెరైల్ ఆర్ అసెప్టిక్ ప్రొసీజర్. తర్వాత 3 ఆఫ్టర్ టచింగ్ ద పేషెంట్, ఆఫ్టర్ టచింగ్ ఆఫ్టర్ బాడీ ఫ్లూయిడ్ ఎక్స్పోజర్, ఆఫ్టర్ టచింగ్ పేషెంట్ సరౌండింగ్. కాబట్టి 2 బిఫోర్స్ 3 ఆఫ్టర్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనము ఇన్నిసార్లు చేతులు కట్టుకుంటే చేతులు ఏమైపోతాయి, చర్మం అంతా ఊడిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్. ఇప్పుడు అందరూ షార్ట్ కట్స్ యూజ్ చేస్తారు కదా, ఏబిహెచ్ఆర్ అంటారు దీన్ని, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్. ఏం యూజ్ చేస్తాం దీనికంటే మనము 70% ఐసోప్రోపైల్ సొల్యూషన్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాం. ఈరోజు నా పెన్నులన్నీ అయిపోతాయి, ఎందుకు అయిపోతున్నాయో తెలియదు నాకు. ఐసోప్రోపైల్ సొల్యూషన్ మనం చూస్తాం కదా, వాటిలో యూజ్ చేస్తాము, అదే ఐసోప్రోపైల్ సొల్యూషన్. ఐసోప్రోపైల్ సొల్యూషన్ వాడిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంతో 20 to 30 seconds మనము హ్యాండ్స్ని రబ్ చేసుకుంటాము. 20 to 30 seconds. హ్యాండ్ రబ్ చేసుకున్నప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమి అంటే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫ్రిక్షన్ చేసాం కదా, అది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాం మనము అంటే హ్యాండ్ వాష్ చేస్తాం. ప్రాపర్ సోప్ అండ్ వాటర్ వేసుకొని హ్యాండ్స్ వాష్ చేస్తాము. ఈ రెండిట్లో ఎప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ చేస్తాము, ఎప్పుడు మనము సోప్ అండ్ వాటర్ వేసుకొని హ్యాండ్స్ వాష్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి విజిబుల్గా హ్యాండ్స్ క్లీన్గా ఉంటాయో, మనకేమి డర్ట్, ఏం కంటామినేషన్ ఏం కనపడదో, అప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ యూస్ చేస్తాము. 20 to 30 seconds మనము దాన్ని మన హ్యాండ్స్ మీద రబ్ చేసుకోవాలి యూజింగ్ ఫ్రిక్షన్. 20 to 30 seconds
ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమి, ఫ్రిక్షన్ యూజ్ చేసి మనము ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ చేయాలి. వెన్ హ్యాండ్స్ ఆర్ నాట్ విజిబుల్లీ క్లీన్. విజిబుల్లీ కంటామినేటెడ్. ఇది ఫస్ట్ది. తర్వాత మనము సోప్ అండ్ వాటర్ యూజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాము. ఎప్పుడు చేసుకుంటాము, వెన్ హ్యాండ్స్ ఆర్ విజిబుల్లీ కంటామినేటెడ్ ఆర్ సాయిల్డ్. ఎప్పుడైతే అది సాయిల్డ్ కనపడిస్తుందో అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాము. టైం ఎంతసేపు చేస్తాము, ఇక్కడ 20 to 30 seconds చేస్తాం కదా, ఇక్కడ దాని డబల్ 40 to 60 seconds, 40 to 60 seconds చేస్తాం. ఇది మనము వార్డ్లో యూజ్ చేసేది. ఐడియల్గా కొన్ని ప్రొసీజర్స్ చేసేటప్పుడు సర్జికల్ హ్యాండ్ రబ్ చేస్తారు. సర్జికల్ హ్యాండ్ రబ్ ఓటీస్లో చేస్తారు. అసెప్టిక్ ప్రొసీజర్స్కి దాంట్లో కూడా సర్జికల్ హ్యాండ్ రబ్ కొన్నిసార్లు పర్ఫామ్ చేస్తారు. సర్జికల్ స్క్రబ్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, 5 minutes. థర్డ్ వచ్చేసి ఓటీలో చేసేది సర్జికల్ స్క్రబ్, లేకపోతే దీన్ని సర్జికల్ హ్యాండ్ వాషింగ్ అంటాము. దీనికి టైం ఎంత అంటే 5 minutes. మెడికల్ హ్యాండ్ వాషింగ్, సర్జికల్ హ్యాండ్ వాషింగ్లో ఏం డిఫరెన్సెస్? మెడికల్ హ్యాండ్ వాషింగ్లో మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే హ్యాండ్స్ మోర్ కంటామినేటెడ్ దాన్ ఎల్బోస్. అప్పుడు ఎట్లా పెట్టుకుంటాం, మనం చేతులు కడుక్కున్న తర్వాత హ్యాండ్స్ లోవర్గా ఉంటాయి ఎల్బోస్ కంటే. చేతులు ఇలా కిందికి పెట్టుకొని మనము చేతులు కడుక్కుంటాము. డ్రై చేసుకునేటప్పుడు ఫింగర్ టిప్స్ దగ్గర నుండి రిస్ట్ దాకా చేసుకుంటాం. ఎందుకంటే ఆ మెడికల్ హ్యాండ్ వాషింగ్లో మనం ఎల్బోస్ దాకా వాష్ చేసుకోం, రిస్ట్ దాకా వాష్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ హ్యాండ్ స్క్రబ్బింగ్. సర్జికల్ హ్యాండ్ స్క్రబ్బింగ్ మనం 5 minutes చేస్తాము. దీంట్లో మెడికల్ హ్యాండ్ వాషింగ్ ఆపోజిట్, ఎల్బోస్ మోర్ కంటామినేటెడ్ దాన్ హ్యాండ్స్ అనుకుంటాం. కాబట్టి మనం చేతులు కడుక్కునేటప్పుడు వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఎల్బోస్ నుంచి చేతుల మీదకి ఫ్లో అవుతుంది. కడుక్కున్న తర్వాత హ్యాండ్ వాష్, సర్జికల్ హ్యాండ్ వాష్ అయిన తర్వాత మనం హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటాము, వేస్ట్ లెవెల్ కంటే పైకి పెట్టుకుంటాం. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి హ్యాండ్ వాషింగ్కి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమి అంటే మనం వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఎవ్రీ 5th of May. 5th of May ఎవ్రీ ఇయర్ మనము హ్యాండ్ హైజీన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవి ఇంపార్టెంట్ మన ఇన్ఫెక్షన్ కంట్రోల్లో. నెక్స్ట్ టైం చూసినప్పుడు మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, తర్వాత ఏ డిసీజెస్ ఈ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో స్ప్రెడ్ అవుతాయి దీని గురించి తెలుసుకుందాము. దీంట్లో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.